నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఎవరైనా భూదందా చేసే వారి చేతిలో మోసపోయిన వారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తామంటున్న బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టవచ్చు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 4 పథకాలు సాధించిన బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. అభినందించిన పలువురు అధికారులు. జగనన్న ఆదేశాలతో 2029లో జరగనున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా గాది మధుసూదన్ రెడ్డి గెలిపించుకోవటం కోసం దివ్యాంగుల నాయకులతో కలిసి మేమంతా సిద్ధమని వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య అన్నారు. పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డిని ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహంలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం నాయకులు కలిసి ఆయన్ను ఘనంగా పూలమాలలతో సత్కరించారు. పర్చూరు నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల మండల కమిటీలను నియమించాలని గాదె మధుసూదన్ రెడ్డిని కోరగా త్వరగా కమిటీ లిస్టులు అందిస్తామని ఆయన తెలిపారన్నారు. అదేవిధంగా 2029లో ఎన్నికల్లో దివ్యాంగుల నాయకుల కుటుంబాలతో ప్రజలతో కలిసి పర్చూరు ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుని మళ్లీ వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమంతా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమెర శ్రీను, కత్తుల తిరుపతయ్య, జన్రాజుపల్లి పేరయ్య, డి వెంకటేశ్వర్లు, తుళ్లూరు వెంకటేశ్వరరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తోటి దివ్యాంగ నాయకులందరం కూడా నూతనంగా పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గవర్నర్ అయిన గాది మన్సురెడ్డి అన్నని వాళ్ళ ఇంటి వద్ద కలుపుతాం జరిగింది. ఈరోజు అన్నకి కూడా గౌరవ పథకంగా కంగ్రాచులేషన్ కూడా తెలియజేస్తాం జరిగింది. అలాగే పర్చూరు నియోజకవర్గం స్థాయిలో ఉన్న 3450 మంది వికలాంగులతో త్వరలో పర్చూరు నియోజక స్థాయిలో ఇక్కడున్న పర్చూరులో ఉన్న తోటి దివ్యాంగ నాయకులతో కలిసి గాది వెంకటరెడ్డి గారు మా గురువు గారు, అలాగే గాది మన్సురెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఒక నియోజక స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వికలాంగుల భాగంలో ఉన్న దివ్యాంగుల కమిటీలను కూడా గాది మన్సురెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో తప్పకుండా అన్న కూడా కమిటీల విషయంలో తప్పకుండా మంచి పార్టీ కోసం పనిచేసే నాయకులను తప్పకుండా గుర్తించి వాళ్ళకి పార్టీ నుంచి పదవులు కల్పిస్తామని చెప్పి కూడా మన్సురెడ్డి అని కూడా తెలియజేస్తాం జరిగింది. అలాగే ఉన్న నాయకులందరం కూడా జరగబోతున్న ఎన్నికల్లో 2029లో గాది మన్సురెడ్డి అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం కోసం ఇక్కడున్న మా వికలాంగ నాయకులందరం కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నామని, 2029లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్న కోసం జగనన్న ఈ రాష్ట్రానికి మా నమ్మకం నువ్వే జగనన్న ఒక నిదానంతో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగుల కుటుంబాలు, అవ్వాతాతలు, అట్లాగే ప్రజలందరితో కూడా కలిసి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే కోసం మేమందరం కూడా సిద్ధం ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే భూదందా చేతిలో మోసపోయిన వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, న్యాయం జరిగే వరకు పోరాడతానని, నేను మీకు తోడుగా ఉంటానని బాపట్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూదందాలు చేసేవారిని వదిలిపెట్టేది లేదని నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలో స్థలాలు కొనుగోలు చేసి ఎక్కడో ఉంటున్న వారివి స్థలాలు గమనించి వారి స్థలాలను కబ్జా చేస్తున్నారని, ఆ ముఠా గుట్టు రట్టు చేయాలని అన్నారు. రౌడీ షీటర్స్ ఉన్నారని తెలిసిందని, మోసపోయిన వారు ఎవరైనా ఉంటే న్యాయం చేస్తానని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దాతలు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సైట్ ని ఎవరో కబ్జా చేశారు, తెలుగుదేశం పార్టీ సైట్ ని అమ్ముకున్నారు అని పేపర్లో కానీ టీవీల్లో కానీ అలాగే మీడియా మిత్రులు తీసుకెళ్లారు. కొంతమంది అయితే మరీ ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ సైట్నే కాపాడుకోలేకపోయారు అని తెలియజేశారు. ఇది నిజమే. తెలుగుదేశం పార్టీ నెంబర్లేసి వేరే హద్దులతో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచుని ఫోటో దిగి
అమ్ముకోవటానికి ప్రయత్నం చేశారు. దాని మీద ఒక రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. అది ముగా సుబ్బారావు గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మించుకోవటం కోసం అప్పట్లో 9.5 సెంట్లు ఇచ్చారు. అది హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రిజిస్టర్ కాబడి ఉంది. ఆ ఉన్నదాన్ని ఇలా చేయటం అనేది చాలా దారుణం. నిన్న మేము ఆ విషయం తెలిసి సక్తార్ రెడ్డి అనే వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. ఎస్, తెలుగుదేశం ఆఫీస్ అని మాకు తెలుసు, నేను దాన్ని 17 లక్షల రూపాయలు కొన్నా, మళ్ళీ నేను వేరే వాళ్ళకి అమ్మా అని చంద్రబాబు నాయుడు గారిదే అని తెలుసు, తెలుగుదేశం ఆఫీస్ అని తెలుసు, అయినా కొన్నానని అతను సమాధానం చెప్పడం అనేది చాలా విస్మయాన్ని కలిగించింది. మాకు కలిగించి వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని పిలిపించి వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని విచారణ నిమిత్తం మేము పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. చట్టరీత్యా తీసుకునే ఇవన్నీ కూడా ముందుకు లాగి చూస్తూ ఉంటే చాలా విషయాలు బయటపడి, ఇందులో వైసీపీకి సంబంధించిన చాలామంది ఈ భూదందా గత ప్రభుత్వం నుంచి చేస్తూ చాలామంది సైట్లని, చాలామంది ఇళ్లని కూడా ఇలా దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. కానీ గత ప్రభుత్వంలో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఒక సైట్కి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఈ కట్టి ఇవన్నీ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకోవటమే ప్రధానంగా, బ్యాంకర్స్ని మోసం చేసి లోన్లు తీసుకోవటమే ప్రధానంగా ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్ళటంలో చాలా కోట్లు గడించిన విషయం ఇప్పుడే బయటకు వస్తున్నాయి. నేను అందుకే తెలియజేస్తున్నా, బాపట్ల నియోజకవర్గం కానీ పక్క ప్రాంతాల్లో కానీ ఎవరైనా సరే ఈ భూదందా మాయలో పడి నమ్మి మీరు ఏదైనా అప్పచెబితే వాళ్ళ మోసం చేస్తే అటువంటి వాళ్ళందరూ ముందులకు రండి, మీకు సత్వరమే పరిష్కారం చేసే విధంగా నేను మీకు తోడుంటాను, మీకు న్యాయం జరిగే వరకు నిద్రపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సైటే, ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ సైటే ఈ రౌడీ మూకలు, అందులో ఎందుకు రౌడీ మూకలు అన్నానంటే ఈ బ్యాచీలో రౌడీ షీటర్లు కూడా ఉన్నారంట. అది కొత్తగా తెలిసింది నిన్నే. ఒక అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందంట. అతను కూడా కేసు తొందరలో నమోదు అవుతుంది. వీళ్ళని చూసి కొంతమంది కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ముఠాలు కట్టే పరిస్థితి ఉంది. ఎవరైనా ఇక్కడ సైట్ కొనుక్కుని ఆ సైట్లో వాళ్ళ లేకుండా ఏ అమెరికాలోనో, ఏ ఆస్ట్రేలియాలోనో, ఏ హైదరాబాద్లోనో, ఏ బెంగళూరులోనో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే మరలా వచ్చి చూస్తే ఆ సైటు వేరే వాళ్ళు ఉంటున్నారు, అమ్ముకున్నారని తెలుస్తూ ఉంది. ఈ అన్నిటికీ పరిష్కారం దిశగా ఈ ముఠాని మన గుట్టు రట్టు చేయాలి అని, వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టుగా మన ప్రవర్తన విధానం ఉండాలని, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పని చేయాలని ఆ దిశగా నేను అడుగులేస్తున్నా. దీనికోసం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్సనల్గా వెళ్ళి కలిసి అన్ని విషయాలు తెలియజేస్తా. అలా తెలియజేసిన పిదప తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పడంలో ఏమాత్రం మేము వెనుకాడమని తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ భూదందా చేసిన వాళ్ళని అందరినీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ అనే దానిలో కేసులు కూడా నమోదు చేయడం జరుగుతున్నది. వాళ్ళకి చాలా డబ్బులు వసూలు చేయటమే కాకుండా ఎవరికైతే ఏ అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము చేస్తామని తెలియజేస్తూ, ఎవరైనా మీకు ఏ అన్యాయం జరిగినా తప్పనిసరిగా తెలియజేయండి, దానికి మేము మీకు తోడుంటామని చివరిగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టవచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
శరీరానికి వ్యాయామం, పొలం పనులు, వాకింగ్ వంటివి అవసరమని, చెమట పట్టే విధంగా పనులు చేయటం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు దరిచేరవని ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. జీవనశైలిలో మంచి మార్పులు రావాలని, దుర్వ్యసనాల అలవాటుకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయమ్మ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. హైజీనిక్ అలవాట్లని మనం కలిగి ఉండాలి. వీటన్నిటిని మనము ప్రతిరోజు క్రమశిక్షణతో చేస్తూ ఉన్నప్పుడు మనము ఈ క్యాన్సర్ జబ్బుని కూడా నిరోధించవచ్చు. మానవ జాతి మరింత ఆరోగ్యంగా పరిణమించి మనము మన కుటుంబాలకి, మన దేశానికి, మన సమాజానికి మనం మరింత ఉపయోగపడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ ప్రతి ఒక్కరూ మీ ఇళ్లల్లో మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ కొలీగ్స్కి, ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళ జీవన శైలిలో మంచి మార్పులు రావాలని, దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలని, ప్రతిరోజు శారీరక శ్రమ, అది వాకింగ్ కావచ్చు, జిమ్లోకి వెళ్ళచ్చు, ఇంట్లో వంటలో పని చేయొచ్చు, వ్యవసాయంలో పొలాల్లో పని చేయొచ్చు, ఏదైనా సరే ఒక శ్రమని కలిగి ఉండాలని చెప్పి మంచి హైజీనిక్ అలవాట్లు, మంచి ఆహారం అలవాట్లు, దుర్వ్యసనాలు అంటే స్మోకింగ్ కానీ, త్రాగుళ్ళు కానీ, గంజాయిలు కానీ ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా మంచి ప్రోటీన్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకుంటూ, మంచి వ్యాయామం చేసుకుంటూ, మంచి ఆటలు పాటలు ఉంటూ, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటూ ఈ జీవనశైలి వ్యాధుల్ని నిరోధించగలుగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఫిజియోథెరపీతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని సవిత సహిత విద్యా ఉపాధ్యాయురాలు నరాలశెట్టి లక్ష్మీ ప్రసన్న అన్నారు. కర్లపాళెం ఇందిరానగర్లోని భవితా సెంటర్లో విభిన్న ప్రతిభావంతులకు ఫిజియోథెరపీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఫిజియోథెరపీ చేయడం ద్వారా చిన్నారులు వారి పని వారు చేసుకోగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ ఆర్ శ్రీధర్, చెన్నుబోయిన చందన తదితరులు పాల్గొన్నారు. భవితా కేంద్రంలో కర్లపాలెం మండలంలో ఇందిరానగర్ స్కూల్లో ఉన్నటువంటి భవితా కేంద్రంలో ఈరోజు ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించబడుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇక్కడ విభిన్న ప్రతిభావంతులకి స్పీచ్ థెరపీ కానివ్వండి, ఆడిటరీ ట్రైనింగ్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం రోజు ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రీధర్ గారు ఇక్కడికి అటెండ్ అవుతారు. ఆయన ఏంటంటే సెలబ్రల్ పాలసీ లేదా ఆర్థోతో బాధపడుతున్న పిల్లలకి ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మంగళవారం 10 మంది పిల్లల వరకు వచ్చి ఈ సేవను వినియోగించుకోవడం జరుగుతుందండి. ఈ ఫిజియోథెరపీలో భాగంగా చిన్న చిన్న ఎక్సర్సైజులతో రెక్టిఫై అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళకి ఏదైనా సర్జరీ నీడ్ ఉన్నా కూడా ఇది సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకి క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు ఈ పిల్లల్ని తీసుకువెళ్ళడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అప్లయన్సెస్ ఇప్పించడం, కావాల్సిన సర్జరీస్ చేయించడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఈ సెంటర్కి ప్రతిరోజు వచ్చే పిల్లలకి సోషల్ స్కిల్స్, వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, అదేవిధంగా వాళ్ళ పనులు వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేవి, వాటితో పాటుగా వాళ్ళకి విద్యను అభ్యసించడం, చదువు నేర్పించి వాళ్ళని తర్వాత మెయిన్ స్కూల్లో మింగల్ చేస్తామండి, మెయిన్ స్ట్రీమ్ చేస్తాం నార్మల్ స్కూల్స్లో. ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా వినియోగించుకోవాలని, ఈ మండలంలో ఇంకా ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళకి ఏదైనా సేవ కావాలి అంటే భవితా కేంద్రాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నియంత్రణ చేయవచ్చని డిఎంహెచ్ఓ హెల్త్ ఎడ్యుకేటర్ సిహెచ్ పరమేశ్వరి అన్నారు. కర్లపాళెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఆశా ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి పనులను తమంతట తామే చెమట పట్టే విధంగా చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురికాకుండా కొద్దిసేపు యోగా, ధ్యానం చేయాలన్నారు. గుట్కా, మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, సిహెచ్ఓ ఎం పద్మావతి, సిహెచ్ఓ మేరమ్మ, సూపర్వైజర్ ఇస్సాక్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్గా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పుడో ర్యాలీ చూసుకుని మేము ఇక్కడ వచ్చున్నాం. మనకి క్యాన్సర్ నివారణకి సంబంధించి ముందుగా ఏంటంటే క్యాన్సర్ కనుక్కున్న తర్వాత మనకి 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళినాక లేకపోతే 2nd స్టేజ్ నుంచి ముందుగా మొదలుపెడితే మనం త్వరగా వాడిని రికవరీ చేయలేం. సో బతికే ఛాన్సెస్ తక్కువ, లైఫ్ స్పాన్ అనేది పెరగదు, అంటే జీవితకాలం పెంచలేము. కానీ ముందస్తుగా క్యాన్సర్ స్క్రీనింగ్ కనుక మనం తీసుకుంటే మనం వాళ్ళని ముందుగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ముందుగా అనుకుంటే ముందుగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక
పెళ్ళి ఉంది ఇంట్లో, మనం పెళ్ళి అనుకుంటాం, అమ్మాయి ఎదుగుతూ ఉంది, పెళ్ళి కొంచెం డబ్బులు దాస్తామంటే ఆ పెళ్లి సమయానికి డబ్బులు మనం వెతుకోవడం, చివరి కొంచెం తగ్గితే ఎవరైనా అడగడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా అటువంటిదే. మన ఆరోగ్యం ఎప్పుడైతే మనకి ఇంబ్యాలెన్స్ అవుతుందో, మనకి సరిగా ఏదైనా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే వెంటనే మనం స్క్రీనింగ్కి వెళ్ళడం, పరీక్ష చేయించుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది. సో ముందుగా కనుక్కొని మందులు వాడితే మనం పెరిగే జీవితకాలం పెరుగుతుంది. సో ఇది కూడా అటువంటిది అనమాట. అందరిలోకి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు బతుకుతారని గ్యారెంటీ ఉంది, కానీ దీనికి లేదు. ఎందుకంటే అసలు వినగానే చచ్చిపోతాం, ముందే మనం సగం ఆడే పడిపోతాం, అక్కడే కూలిపోతాం, మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి అంటాం. 6 నెలలు బతికాడు, 2 నెలలు కూడా బతకాడు. ఎందుకంటే మందులు మొదలు పెట్టగానే ఈ హెయిర్ ఫాల్ అయిపోయింది, ఒళ్ళంతా ఒకలాగా అయిపోద్ది, అక్కడే నీరసపడిపోయి ఇంక సాంఘికంగా ఎటువంటి అనారోగ్యత లేకుండా, అంగవైకల్యం లేకుండా ఉండడమే ఆరోగ్యం. సో అటువంటి ఆరోగ్యం పొందాలంటే ముందు మనం కూడా మంచి జీవన శైలి కలిగి ఉండాలి, మంచి వ్యాయామం ఉండాలి. వ్యాయామం అంటే ఏంటి? ఎక్సర్సైజ్. అంటే ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం, ఉదయం లేస్తే వాకిలు ఊడుస్తాం, చిమ్ముతాం, కడుగుతాం, బట్ట ఉతుతాం, ఇవన్నీ కూడా మన ఊళ్ళో కదిలికలు తెలిసిపోతూ ఉంటాయి. ఇలాగ లేని వాళ్ళు ఏం చేయాలి? కొంచెం సేపు వాకింగ్ చేయటం, అటు ఇటు నడవడం, ఉదయాన్న సాయంత్రం ఎండలో కొంచెం మెల్లిగా నడవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ రాంబాబు ఇటీవల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో 4 పథకాలు సాధించి బాపట్ల పేరు ప్రఖ్యాతలను ఇనుమడింపచేశారు. జెవెలింగ్ త్రో గేమ్లో గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ పథకాన్ని గెలుపొందారు. అదేవిధంగా 200 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, బొనాన్జా పథకాలను సాధించారు. వివిధ పోటీలలో గెలుపొందిన రాంబాబును జిల్లా ఎస్పీ తుషార్ డూడి మెమంటోలతో సత్కరించి అభినందించారు. పట్టణ పోలీస్ సిబ్బంది తదితరులు అభినందించారు. గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర శివాలయంలో శివస్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. శివుడికి విశేష పూజలు నిర్వహించారు. కర్లపాళెం అగ్రహారంలోని శివాలయంలో పూజారి వాసు శర్మ ఆధ్వర్యంలో కొమరగిరి అంజయ్య, శ్రీ లక్ష్మీ దంపతులు అష్టోత్తర శతనామ పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 300 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం అగ్రహారంలో ఉన్నటువంటి గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో జ్యోతిక్షాపరులు దాదాపు 300 మంది నిత్య అన్నదానంతో ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు మరియు పంచామృతాభిషేకం, రెండోది పాలాభిషేకం జరిగింది. ఈరోజు దాతలు స్నేహితులు ఆంజనేయులు గారు, వారి కుటుంబ సభ్యులు లోకయాత్రపై రథసప్తమి సందర్భంగా చాలా విశేషంగా ఈరోజు అభిషేకం, తదుపరి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలు శ్రీయులు ఆంజనేయులు గారు, వారి ధర్మపత్ని సమేత బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సమీపంలో శ్రీ పాండురంగస్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని సూర్య భగవానుడికి భక్తులు పొంగలి నైవేద్యం సమర్పించారు. అనంతరం సూర్య నమస్కారాలు చేసి తమ శక్తి కొలది పూజారులకు దక్షిణ సమర్పించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు కేశవాచారి పర్యవేక్షించారు. కర్లపాళెం మండలంలోని పలు గ్రామాల్లో రథసప్తమి సందర్భంగా ఉదయాన్నే ఆయా గ్రామాల్లోని గృహాలు, పొలాల్లో మహిళలు పొంగళ్లు పొంగించారు. సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి నైవేద్యం సమర్పించారు. ప్రజలకు ఆరోగ్యాలు, పాడి పంటలకు లోటు లేకుండా ఉండాలని సూర్యుడిని ఆరాధించారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా గణపవరంలో మాకు పొలం ఉన్నది. పొలంలో పొంగల్ చేశాము, సూర్యభగవానుడు అర్పించాము. మా ఫ్యామిలీ మెంబర్లందరితో వచ్చి మేము ఈరోజు సందర్భం జరుపుకున్నాము. ప్రతి ఓటరుని కలిసి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియచేయాలని మాజీ మంత్రి వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్
రీక్రియేషన్ క్లబ్లో కొల్లూరు, బట్టిప్రోలు మండలాల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి పార్టీల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రకటించారన్నారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజేంద్ర ప్రసాద్ నామినేషన్. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. రాజా గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకుని వచ్చిన కంపెనీలను, పథకాల గురించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. కేటాయించిన 30 నుంచి 40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజాకి 1వ నెంబర్ ప్రాధాన్యతను, ఓటు గురించి వివరించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్, బట్టిపురోలు, కొల్లూరు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మనం జనరల్ బాడీ మీటింగ్ తెనాల్లో జరుపుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక అదంతా ఉపన్యాసాల్లోకి నేను పోను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయబోతా ఉన్నాం. మళ్ళా మీటింగులు పెట్టి కూర్చోవడం అనేది కూడా జరగదు. ఎక్కడికక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి దాకా వెళ్ళి పనిచేయటమే మనం. ఇలా ఓటర్ లిస్టు కూడా మీకు గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సెట్ కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఆ ఓటర్ లిస్టులో ఉన్నది గ్రామాల వారీగా విడదీసుకొని ప్రతి ఓటరు కూడా వెరిఫికేషన్ చేయాలి. ఆ ఓటర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు సేకరించాలి. ఈ కొల్లూరు మండలంలో దాదాపు 65% దాకా చేశారు వెరిఫికేషన్ కానీ ఫోన్ నంబర్లు కానీ. బట్టిప్రోలు మండలంలో కూడా సాయిబాబు గారు కొంత వర్కౌట్ చేశాడు దీని మీద. మిగిలిన క్లస్టర్ దానికి సంబంధించి కూడా పని ఈ పూటే మొదలు పెట్టాలి. మీరు వెళ్ళినాక ఈ కలిసి వచ్చే దానిలో అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా మనకి బలంగా మన నాయకులు ఉన్నారు. మన కలిసి వచ్చే నాయకత్వం ఇక్కడ ఉంది. బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకుని దేవాలయంలో సూర్యప్రభ వాహనంపై భావదేవుని ఊరేగింపుగా పట్టణంలోని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ అనువంశక ధర్మకర్త రమణబాబు, ఈవో వెంకటేశ్వరరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం సుమారు 9 సెంట్లకు పైగా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలియజేశారు. 2024 డిసెంబర్లో చల్లపల్లికి చెందినటువంటి చంద్రశేఖర్ అనే యువకుడికి 7.5 సెంట్లు, ఒక డాక్యుమెంట్ 2 సెంట్లు, మరో డాక్యుమెంట్లు కలిపి డాక్యుమెంట్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలను ఆక్రమించడం వంటి ముఠాలు బాపట్లలో ఇంకా ఉన్నాయని, తమ దృష్టికి వచ్చిందని, వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని ఆధారాలు సేకరించడం జరిగిందని, ఆధారాలతో జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం సుమారు 9 సెంట్ల స్థలాన్ని పార్టీకి రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆలోచనతోటి ల్యాండ్ గ్రాప్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నట్టుగా ఫేక్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకొకళ్ళకి అలా డిసెంబర్లోనే చల్లపల్లికి చెందినటువంటి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం 2024 డిసెంబర్లో 2 డాక్యుమెంట్లు అమ్మటం జరిగింది. అంటే 2 డాక్యుమెంట్లు అంటే దీనిలో 7 సెంట్లు, 7.5 సెంట్లు ఒక డాక్యుమెంటు, 2 సెంట్లు వేరే 2 డాక్యుమెంట్లుగా ఉన్నాయి.
ఈ విధంగా చేసినటువంటి అన్నీ కూడా మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా రికార్డ్స్ అన్ని సైంటిఫిక్గా ఆధారాలన్నీ కూడా సేకరించి వీటి మీద భవిష్యత్తులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంటుంది. అలాగే ఇటువంటి గ్యాంగులు ఇంకా బాపట్లలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అవి కూడా త్వరలోనే ఆ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. పోతే ఇదే ల్యాండ్కి సంబంధించి 2011లోనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 2011లో మనకి 71/2011 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో నరసింహారావు అనేటువంటి బాపట్లకు చెందినటువంటి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు ముద్దాయి. అదే ముద్దాయి మళ్ళీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తోటి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా క్రియేట్ చేసి మళ్ళీ దీనిలో కూడా అతని పాత్ర నిరూపించబడింది. దీనిలో కూడా అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా దీని వెనక సూత్రధారులు పాత్రధారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా భవిష్యత్తులో వాళ్ళ ఆధారాలన్నీ కూడా సేకరించి ఫిక్సప్ చేసి అరెస్ట్ చేస్తాం. వీరిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు 2011లో ఇదే స్థలానికి సంబంధించి ఆ రోజున అప్పుడు ఆఫీసర్లు ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం, కోర్టుకు పెట్టడం, అదే కేసు కోర్టులో ఇప్పుడు ట్రయల్లో ఉంది. సో ఇంకా కొన్ని ఉన్నాయని మనకి ఉన్న సమాచారం, అవి కూడా పక్కాగా మేము విచారించాను. అదే ఏదైతే రహమతున్నీసా గారి 19 సెంటు స్థలానికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తుల్ని నర్సాపేటలో కేసు రిజిస్టర్ చేసి నర్సాపేటలో రిమైండ్ చేశారు. సో రహమతున్నీసా గారిది పక్కాగా వారి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ప్రాపర్టీ, అది దానిలో ఏమి ఇబ్బంది లేదు. ఛార్జ్షీట్ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత ఇలా జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారికి కూడా మేము రిపోర్ట్ పంపడం జరుగుతుంది. దాని మీద వారు ఎంక్వైరీ చేసుకొని ఇవి ఫేక్ అని క్రియేట్ అయితే రిజిస్ట్రేషన్లో రద్దు చేయడం కూడా జరుగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 2వ రోజు జరిగిన జనవాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావుతో పాటు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిట్లవానిపాళ్లెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్, జిడుగు విజయమాధురి, చిల్లా సత్యనారాయణ, చల్లపల్లి ఏసోబు, సిగిరిశెట్టి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఎవరైనా భూదందా చేసే వారి చేతిలో మోసపోయిన వారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తామంటున్న బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టవచ్చు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 4 పథకాలు సాధించిన బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అభినందించిన పలువురు అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.